ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రైల్వే వ్యవస్థలో తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల రైల్వే ప్రయాణికులైతే అడలెత్తిపోతున్న పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే చూసుకుంటే నిన్న సాయంత్రం విశాఖపట్నం నుంచి భవానీపట్నంకి వెళ్లే ప్యాసింజర్ అయితే ఇక్కడైతే ఇప్పుడు మన ప్రజెంట్ అయితే ఈ ప్లేస్లోనే మాత్రమే నిన్న అయితే ఇక్కడ ప్రమాదానికి గురవడం అయితే జరిగింది. అయితే నిన్న ప్రమాదాన్ని అయితే మాత్రం చాకచక్యంగా లోకో పైలట్ అయితే మాత్రం తప్పించారనేది మాత్రం చెప్పొచ్చు. అయితే ఈ ప్రమాదం అనేది ఈ కేవలంగా ఇక్కడ ట్రాక్ మరమ్మతులు గురవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం చెప్పొచ్చు. లేదా ఏమైనా సరే అక్కడ ముందు ఇంజిన్లో ఉన్నటువంటి చక్రాలు ఏమైనా సరే పాడైపోయి ఉన్నాక ఇటువంటి ప్రమాదం జరగవచ్చు అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం మనకు ఆఫ్ ద రికార్డ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంతే కాకుండా ఈ రోజు మనం చూసుకుంటే ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. గత 2 నెలల క్రిందట ఇక్కడికి కోతవేడి దూరంలోనే కంటకాపల్లి పరిధిలో అయితే మాత్రం 2 ప్యాసింజర్లు అయితే మాత్రం ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం అయితే జరిగింది. అయితే ఈ ఢీకొన్న పరిస్థితుల్లో ఆ రోజు చూసుకుంటే సుమారుగా 13 మంది అయితే మాత్రం మృత్యువాత చెందడం అయితే జరిగింది. అదేవిధంగా గత 4 నెలల క్రిందట అయితే మాత్రం ఒరిస్సాలో బహలాసూర్ ఘటన మరొక మునిపే వరుసగా ఇటువంటి ప్రమాదాలు అయితే రైల్వే వ్యవస్థ గురి కావడం అయితే జరుగుతుంది. అయితే దీనిపై అయితే మాత్రం మరింత దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే మొన్నటి జరిగినటువంటి ప్రమాదంలో అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే అక్కడ లోకో పైలట్ తప్పే ఉందనేసి అయితే మాత్రం అక్కడ సర్వేలో అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే ఈ యొక్క ప్రమాదాలు తరచూ ఈ యొక్క రైల్వే వ్యవస్థలోనే ఈ విధంగా జరుగుతుండడంతో రైల్వే ప్రయాణికులు అయితే మాత్రం ఒకసారిగా భయాందోళనకు అయితే గురవడం అయితే జరుగుతూ ఉంది. అయితే నిన్న అయితే మాత్రం ఈ యొక్క ప్రమాదం అయితే మాత్రం చాలా పెను ప్రమాదం అయితే తప్పిందని అయితే మాత్రం చెప్పవచ్చు. నిన్న అయితే ఈ ప్రమాదానికి గురైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే మాత్రం ఒక్కసారిగా మృత్యువు ఒడిలో నుంచి మేము బయటకు వచ్చామా అన్నంత ఒక భావోద్వేగంతో ఎవరు దారిన వాళ్ళు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే మనం ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ప్లేస్లో అయితే మాత్రం మరమ్మతులు అయితే జరుగుతున్నాయి. మరోవైపు అయితే మనం చూడవచ్చు సుమారుగా ఇక్కడ 200 పైన ఇక్కడైతే మాత్రం వర్కర్స్ ఉన్నారు. ఈ వర్కర్స్తో పని అయితే జరుగుతూ ఉన్నది. అది ఇదంతా మనం చూడవచ్చు. ఇదంతా కూడా ట్రాక్ మరమ్మతులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా సుమారుగా ఇది 12 గంటల పాటు ఇది జరిగే అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ అధికారులు చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ యొక్క మరమ్మతులు గురవడంతో పాటు అలా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఏ ఒక్క ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒకవైపు నుంచి ట్రైన్స్ ఆ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పంపించడం అయితే జరుగుతుంది. అయితే ఒకవైపు ఈ పనులు జరుగుతున్నాయి, ఒకవైపు అలాగే ట్రాఫిక్ కూడా ఆగకుండా వెళ్తుంది. ఏ ఒక్క ట్రైన్ కూడా రద్దు చేయలేదు. అలాగే నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదంలో అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేని పరిస్థితి నిన్న మనం చూసాము. అయితే ఇటువంటి ప్రమాదాలు అయితే మాత్రం ఈ తరచూ జరుగుతుండడంతో ఈ రాష్ట్రంలో అయితే మాత్రం రాష్ట్రంలో కొద్ది యావత్ దేశవ్యాప్తంగానే రైల్వే వ్యవస్థ పైన అయితే నమ్మకం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. తరచూ ఇటువంటి ప్రమాదాలు అనేవి సిగ్నల్ వ్యవస్థ వల్ల కావచ్చు, రైల్వే సిబ్బంది నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు, అలాగే లేదంటే ఏదైనా ట్రాక్ మరమ్మతు గురవడమైనా కావచ్చు. అయితే ఏదేమైనప్పటికైనా సరే రైల్వే వ్యవస్థ ఇటువంటి ప్రమాదాలు అనేవి కంటిన్యూగా జరుగుతుండడంతో ఒక్కసారిగా ఈ ప్రయాణికులు అయితే మాత్రం భయాందోళనకు గురవడం అయితే జరుగుతున్న పరిస్థితి మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, కొత్తవలస నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.